హాయ్, వెల్కమ్ టు ఆర్డన్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు అయితే మేము సీతాఫలం కాయల కోసం అయితే వచ్చినాం. జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చూస్తే ఒకటి ఉంది. ఓకే, 1 వీక్ అయితే గిన పెద్దగా అయితే ఇవన్నీ. మీకు ఒక అద్భుతమైన ప్లేస్ చూపిస్తాను. నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. వాట్ ఏ ప్లేస్. ఈ పైన కొండల్లో పడే నీళ్ళన్నీ అక్కడి నుంచి అన్నీ వచ్చి ఇక్కడ ఇవన్నీ మాగిపోతాయి. ఇక్కడ చూడండి, ఇంకా 2-3 కాయలు దాంట్లో వేసాను. హాయ్, వెల్కమ్ టు ఆర్డన్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు అయితే మేము సీతాఫలం కాయల కోసం అయితే వచ్చినాం. యాక్చువల్గా ఎన్నుగడ్డి కొండ ఉంది కదా, ఆ కొండ కింద ఇదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట. ఇక్కడ చాలా సీతాఫలం చెట్లు ఉంటాయి. ఇలా ఉన్నాయన్నమాట. కిందకి చూడాలి, ఎప్పుడు కూడా సీతాఫలం కాయలు కిందకు ఉంటాయి, పెద్ద పెద్దవి. ఈ చెట్లు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి. మీకు ఇంకా ముందు చూపిస్తాను నేను. చూడండి ఎంత గుబురుగా ఉందో. కింద కూడా ఏమన్నా ఉండొచ్చు, పాములు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చూస్తే ఒకటి ఉంది. ఓకే, నాట్ బ్యాడ్. లాస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు జింక చాలా దగ్గర ఉందన్నమాట. దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కసారి లేచి ఉరికెత్తింది. భయపడి వచ్చా నేను. ఒక 1 వీక్ అయితే గిన పెద్దగా అయితే ఇవన్నీ. ఈ చెట్లు అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. మాకు ఒక 20 కాయలు దొరికినాయి, చాలా పెద్ద పెద్ద కాయలు. మీరు అక్కడ చూసారా, అది నేను నా 2వ 3rd వీడియో అనుకుంటా. అక్కడ చాలా బాగుంటుంది. కొండ పైన ఒక ఆశ్రమం ఉంది, రాధాస్వామి ఆశ్రమం. అది ఆశ్రమం పైన చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఇదంతా ఫారెస్ట్ ఏరియానే అనమాట. మీరు చూడొచ్చు ఫారెస్ట్. ఇక్కడ ఏం లేవు చెట్లు. సీజనల్లో నేను ఇక్కడ డ్యూటీ మీద వస్తూ ఉంటాను అనమాట. వర్క్ మీద వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చినాము. ఎండింగ్ స్టేజ్లో వచ్చినప్పుడు మాకు అంత దొరికాయి, కానీ ఇన్ని పీకేశారు. అందుకని ఇంకా సీజనల్ స్టార్టింగ్లోనే రోడ్లో కనిపించే చెట్లు మాకు వెళ్దాం పరని సరదాగా ఇక్కడ వచ్చాము. ఇట్లా చూస్తే చాలా చెట్లలో కాయలు అయితే పీకలేదు, ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి. అది అడవి ప్రాంతం, ఏమన్నా ఉండొచ్చు, చెప్పలేము. చాలా గుబురుగా ఉంది, చూసినారా. అక్కడ ఒక చెట్టు ఉంది, చూడరా. ఇట్లా వెళ్ళిపోదాం రా. ఇక్కడ ఒక చెట్టు ఉందిరా, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. రైట్ రా. ఎంత భయంకరంగా ఉందిరా నాయన. రావాలంటే లేదు. అమ్మయ్యా, గుడ్లకు వెళ్ళగాడ. గాయ్స్, ఇక్కడ చూడండి ఎంతలా కాయిందో. ఇక్కడ చూడండి. అదా, ఓ అమ్మ, ఎన్ని ఉన్నాయి దీంట్లో. అది ఆడుంది చూడు.
అక్కడ కనిపిస్తుందా? కొన్నట్టు కన్ను లా ఉండేది, కాయ తీగ ఉంటుంది, కండు ఎక్కువ ఉంటుంది. ఇట్లేరా ఇక్కడ ఏం లేవురా చెట్లు. ఈ మైదానం లేకపోతే చాలా ఉన్నాయి. ఉంది ఈ కంపలు ఉన్నాయిరా, అది జాగ్రత్తగా. ఈ చెట్లు కాయలు ఉన్నాయి చూడద్దు, అక్కడ ఉన్నాయి చూద్దా, పెద్ద పెద్ద ఉన్నాయి. ఎక్కడ ఈడ ఒకటి ఉంది, నువ్వు కొద్దిగా లోపలికి వెళ్ళి పీకు పెట్టు. అంటాడని చెప్పి ఉంటుందా? కొమ్మలించద్దురా, కాయలు ఊరికే ఎండిపోతాయి. లాస్ ఉందా? ఇక్కడ ఆడుంది రే. ఇది ఒక 10 days తర్వాత 15 days తర్వాత వస్తే ఇవన్నీ చిన్న చిన్న పిందులు ఉన్నారా, చూడొచ్చు మీరు కూడా. అక్కడ ఒకటి ఉంది పెద్దది, కానీ అక్కడ పోలేము. సరే, ఈ చెట్టు చూడండి, దీని ముళ్ళులు చూడండి ఎలా ఉన్నాయో. ఇవి తగిలినాయంటే మాత్రం ఎక్కడికక్కడ కోసుకొని లాక్కొని వచ్చేస్తుంది. కొద్ది జాగ్రత్తగా ఉండాలి ఇటు సైడ్. ఇంకా ఇది ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, కాయలు ఏం కనపడలేదురా దాంట్లో. ఇది అక్కడ ఉంది. ఇంత మీరు నమ్ముతారు లేదు గాయస్, ఇక్కడ సీతాఫలం తోట ఉన్నట్టున్నాయి అన్నమాట చెట్లు. ఇవన్నీ చూడండి, దీంట్లో చాలా కాయలు ఉన్నాయి, అన్నీ చిన్న చిన్నవి అనమాట. ఇంకొక 10-15 days పోయినాయి అనుకోండి, ఒక కాయలోనే మనకి 150 పైన దొరుకుతాయి ఒక చెట్లోనే. ఇక్కడ చూడు, దా ఎంతలా ఉంది చూడదు. కొమ్మలెత్తు, ఈ కొమ్మలెత్తు చాలా దొరుకుతాయి చూడు. కొమ్మలెత్తకు భయపడతాయి లేదా? అవతల పక్క వదమా. ఏందో తీగ పీనట్టు పోయింది చెట్టు. అది నువ్వు చెట్టు ఆకు ఇది పీకరా అంటే చెట్టు మొత్తం తుంచేస్తావురా. ఈ చెట్లు లేనట్టేనా, కానీ సుమారు 100-200 కాదు, 100-200 పైన ఉన్నాయి దాంట్లో. ఇక్కడ చూద్దురా, ఇక్కడ చూడు పెట్టు ఎంత పెద్దగా ఉందో. రాము, ఈ కొమ్మల్లో చూడరా, దాడొకటి ఉంది చూడు. బా, ఈ చెట్టు చూడరా ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ ఒక 15-20 days తర్వాత వస్తే కన్నా తినే అన్నీ వేసుకుపోవచ్చు. మనస్ఫూర్తిగా తినాలంటే డబ్బు పెట్టి కొనకూడదు. ఇట్లా అడవిలోకి వచ్చి పీక్కొని తింటే మజా. ఎంత అనంతపురంలో 70 రూపాయలు 80 రూపాయలు ఉన్న కేజీ ఇవి డిమాండ్. అవి కూడా ఇంతవే, దానికన్నా మనం పీకినట్టు పెద్దగా ఉన్నాయి.
చెట్లు ఉన్నాయి కానీ కాయలు చిన్న చిన్నవి ఉన్నాయి. మీరే చూడండి ఎలా ఉన్నాయి చెట్ల కాయలు. ఇక్కడ ఇవి రెండు నెక్స్ట్ ఒక 10 daysకి ఇంకా పెద్దగా అవుతారు అవి. ఇక్కడ ఒక 10 కాయల పైన ఉన్నాయి, ఇంతలా ఉన్నాయి. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడు అసలు. అట్టే పదా. మీకు ఒక అద్భుతమైన ప్లేస్ చూపిస్తాను. నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. కొలను ఉంది ఇక్కడ చూడండి. వావ్, వాట్ ఏ ప్లేస్. ఈ పైన కొండల్లో పడే నీళ్ళన్నీ అక్కడి నుంచి అన్నీ వచ్చి ఇక్కడ స్టే అవుతాయి అన్నమాట. భలే ఉందబ్బా. ఇటు సైడ్ నుంచి ప్లేస్ లేదురా మనకి, అట్లే పోవాలా. లే ఆడ ఏం రా, ఆడేదో తిరుగుతున్నట్టుంది. చూస్తుందా ఆడ కనిపిస్తుందా? ఆడ ఆడ దీంట్లో ఏమైనా చేపలు ఉంటాయా? ఇక్కడ ఫ్రెండ్స్తో వస్తే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. పూడు ఉంటుంది దీంట్లో. మోస్ట్లీ దీంట్లో దిగడం అంత మంచిది కాదు, ఎందుకంటే ఇదంతా తౌడు నేల అన్నమాట. దాంట్లో దిగితే ఇంకుడు గుంతలు అవి ఏమంటారు దాన్ని, అంటే ఊడు బావులు లాంటివి ఊదులు ఉంటాయి అన్నమాట. ఊడిలో పడినామంటే అంతే, ఇంక బయటకు రాదు. సో బీ కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ చెట్టు ఉంది, ఇక్కడ చూడు ఈ చెట్టు ఎట్లా, ఈ కమ్మాయి కాయలు చిన్నగా చూసారా? ఎవరన్నా రావాలనుకుంటే నాతో పాటు కామెంట్ చేయండి, మిమ్మల్ని తీసుకెళ్తాను ఈ ప్లేస్కి. లాస్ట్ ఇయర్ ఒక 2 times దీనికోసమే కావాలని రాలేదు, కానీ మేము ఏదో వర్క్లో వచ్చినప్పుడు ఇలానే వచ్చామన్నమాట. ఎవరో తీసుకొని వెళ్తుంటే చూసి లోపలికి వచ్చాము. అప్పుడన్నీ చిన్నవే దొరికినాం, ఎందుకంటే మేము లాస్ట్లో వచ్చినాం. ఈసారి మాత్రం మంచిగా దొరికాయి. చూడొచ్చు మీరు ఇక్కడ ఈ కొండ, చాలా పెద్ద కొండ అన్నమాట. మీ కెమెరాలో చిన్నగా కనిపిస్తుంటుంది. రాము ఇక్కడ చిన్న కాలు ఉంది, ఇదిగో బుజ్జిమండ ఇక్కడ ఉంది. ఇవన్నీ సీతాఫలం చెట్లే. అంత మైదానము, వేడి. రోడ్డు ఎక్కడ నుంచి చూడాలి, రోడ్డు దప్పానంలో వచ్చేసాము. ఎంత బాగుంది కదా, వచ్చేటి వాతావరణం. ఇంకా స్టార్టింగే కాబట్టి చాలా ఉన్నాయి, కానీ అన్నీ చిన్నవి ఉన్నాయి, పెద్ద కాలేదు ఇవి. ఏవో అక్కడక్కడ చెట్లు 1 కాయ 2 కాయలు మాత్రమే పెద్దగా ఉన్నాయన్నమాట. మిగతా అన్నీ చిన్నగానే ఉన్నాయి. చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా నేను. మన అనంతపూర్కి అక్కడ వచ్చే ఫ్రూట్స్ అన్నీ
సీతాఫలం ఇక్కడ అడవుల్లో నుంచే తీసుకెళ్తారన్నమాట. ఇక్కడ రాయదుర్గం ఈ కొండల్లో నుంచే తీసుకొస్తారు చెట్లన్నీ కాయలు. ఇప్పుడైతే నేను ఎన్ని కాయలు అయితే పీకినామో కాయలు కూడా మీకు చూపిస్తాను నేను. సరే గాయ్స్, మరి మీకు ఫ్రూట్స్ చూపిస్తాను నేను ఎన్ని పీకాను ఏంటనేది. ఓకే బాయ్. వాళ్ళు అది వెళ్ళిపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఒకటో చెట్లనే ఒక 10 కాయలు ఒక్క మంచి సైజులో ఉన్నాయి. అవన్నీ అవి చూడరా, అవి చూడొచ్చు మీరు. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. 3 కాయలు ఉన్నాయి చూడు అక్కడ. కొమ్మ పట్టుకుంటాను వీళ్ళు. ఒక్క నిమిషం ఇక్కడ చూవి అవన్నీ తీగడి. ఇవన్నీ మాగిపోతాయి ఇక్కడ చూడండి. ఇంకా 2-3 కాయలు దాంట్లో వేసాను. టైం అయితే 2:30 అవుతుంది. బీభత్సమైన ఆకలి అవుతా ఉంది. నేను అనుకోకుండా కనీసం ఏదన్నా తెచ్చుకుందాం అనుకున్నా కానీ మేము వచ్చేదాళ్ళు ఏమి దొరకలే. మాకు 5 కిలోమీటర్ల దూరంలో ఎనిమిదొడ్డి విలేజే ఉంది. అక్కడికి వెళ్ళి ఏమన్నా తింటాం మేము. కొండంతా తిరిగే ఓపుకుంటే మాత్రం సంచులు కేసపోవచ్చు. సో మేమేమి అమ్ముకునే వాళ్ళు కాదు కదా, తినడానికే కాబట్టి మన ఫ్యామిలీకి సరిపోయేంత అయితే చాలు. ఈ ఒక లాస్ట్ టైం తీసుకుపోయినప్పుడు నేను అన్ని ఇట్లే సంచి అట్లే పెట్టేసిన ఇంట్లో. ఒక 2 days తర్వాత తీస్తే అన్నీ మాగిపోయినాయి అన్నమాట. ఈ చెట్లు కాయలు ఉంటాయి కానీ గ్రీన్ ఉంటారా, తినే పనికిరావరు అవి. ఆడున్నాయి చూడు, మీరు చూడొచ్చు గాయస్. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను నేను. అది సీతాఫలం. ఈ లోపల కనిపిస్తుందా లేదా మీకు? అదిగో ఎంతలో ఉంది నా సన్న కండ్లు. ఇది మాగిపోతుంది. పీకుందా సార్? మాగిపోతుంది, పీకేసి. ఇది అది పీకురా, అంతలా ఉంది. వదిలేసినాం. ఎంతలా ఉంది వీడియో తీసుకుంటే లేదు పీకు. ఇక్కడ 2 ఉన్నాయి చూడద్దు. ఈడొకటి ఉంది, అది కళ్ళు పైనకి వచ్చినాయి దానికి. ఆడొకటి ఉంది చూడు, అది పీకు. ఆడొకటి ఉంది చూడు, అదే ఆ చెట్లు 2 కొమ్మలు ఉంది. అక్కడ చూడు, ఆడ ఆకుల్లో ఉంది చూడు, కనిపిస్తుంది. ఎంతలా ఉంది అది పీకు. దాన్ని పైన చూసారా ఎన్ని కాయలు ఉన్నాయి, పెద్ద ఉన్నాయి. పైకి ఉన్నాయి. ఉంచురాము, పైన కొమ్మ పెట్టుకో. పైన లీడ్ దొరికింది చూడు. మా వ్యూవర్స్కి చూపిరా కాయలు. ఇంకొద్ది కొంచెం నేను పెట్టుకుంటా. ఓకే డన్. ఓకే డన్. వదిలే, ఇటు సైడ్కి ఉన్నది ఉన్నాయి చూడు. నా కాయలు అదే కనిపిస్తుంది కదా నాకు. ఇదిగో ఇదే సార్. ఇది 4 కాయలు. ఆడొకటి ఉంది. 4 కాయలు ఉన్నాయి చెట్లు. 4-5 కాయలు ఒకటి. ఏంటి కదా మీరు దాడుని చూడదు తీసు. కాయలు దొరకాలి. మేము ఇప్పటివరకు పీకిన సీతాఫలం కాయలు అయితే మీకు ఒకసారి చూపిస్తాను. చూడొచ్చు మీరు. ఇలా చెప్పి ఇలా అన్నీ పెద్దగా ఉన్నాయన్నమాట. ఇది చూడరా ఎంత బాగుందో. రేపన్నాడు మాగిపోతాయి. రేపన్నాడు కాదు, సాయంత్రాన్ని మాగిపోతాయి. బ్యాగ్లో ఉంటే రేపటి మాగిపోతాయి. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో
బాయ్ బాయ్.